దేవునికి స్తోత్రం. ప్రైజ్లాడ్ హల్లెలూయా చెప్దాం, రెండు చేతులు చెప్దాం. ప్రైజ్లాడ్ హల్లెలూయా. నేను ఒకటే మాట చెప్తా, ఎన్ని బాధలున్నా ఎంత దుఃఖమున్నా దేవుని యొక్క పాదకు వచ్చిన తర్వాత ఆయన చూడగానే ఏమైపోవాలి? మర్చిపోవాలి. ఆయన తీర్చే దేవుడు అండి. మన బాధను చూస్తే దేవుని దగ్గరకు వచ్చామని ఆలోచన ఉన్నప్పుడు ఇంకెందుకు దుఃఖము? నాకు ఆనంద సంతోషంలో కలగచేయు దేవుని యొక్క సన్నిధికి చేర్చు అని ప్రార్థించాడు దావీదు. మనల్ని ఇక్కడ చేర్చాడు కాబట్టి సంతోషంగా దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఒక శ్రేష్టమైన మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. ఈ రోజుల్లో యేసుక్రీస్తును నమ్మి సమస్తము వదిలిపెట్టి ఆయన యొద్దకు వచ్చిన వారే కొన్ని సందర్భాల్లో దేవుని యొద్దకు రావాలని ప్రయత్నిస్తున్న వారికి ఆటంకకరంగా మారుతున్నారు. వారి దేవుని ఎరిగి వారు దేవుని తెలుసుకొని వారైతే అన్ని వదిలిపెట్టి క్రీస్తుతో పాటు నడుస్తున్న వారిగా లోకంలో ప్రకటించబడుతూ దేవుని సన్నిధిని అనుభవిస్తున్న వారిగా ఆదరించబడుతూ ఆయన శిష్యులు అని పిలువబడుతూ మర్యాదను లోక సంబంధంగా పొందుతూ యేసుక్రీస్తు దగ్గరికి కొందరిని రాకుండా ఆటంక పరిస్థితిలో కొందరు ఉన్నారు. ఈ రోజుల్లో కూడా ఉన్నారు. విశ్వాసి యొక్క ప్రార్థన కేక యేసుక్రీస్తు వినకుండా, దగ్గరికి రాకుండా ఉన్నటువంటి జనాంగము మధ్యలో ఉంటున్న మనము మన కేక ఎవరికి వినిపించాలి? దేవునికి వినిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కానీ గమనిస్తే, నేను ఈ మాటలో ఏదో సరదాగా చెప్పలేదు. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 48, 49 వచనాలు నేను చదివితే, ఊరుకుండుమని అనేకులు వాని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసి, అప్పుడు యేసు నిలిచి అని రాయబడింది. మీరు ఈ అధ్యాయాన్ని మొదటి వచనం నుంచి కానీ చదివితే, యేసుక్రీస్తు యొద్దకు వచ్చిన వారు ఈ అధ్యాయంలో చాలా మంది కనిపిస్తారు. యేసుక్రీస్తు యొద్దకు వచ్చిన వారు చాలా మంది కనిపిస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు యొద్దకు రావాలి అనుకున్నప్పుడు వారి ముందు వరుసలో శిష్యులు ఉన్నారు. జనరల్ గా ఎవరి దగ్గర పెద్ద దైవ సేవకుడి దగ్గరికి వెళ్తే డైరెక్ట్ వెళ్ళలేం కాబట్టి మధ్యగా వాళ్ళ దగ్గర ఉన్న, ఈ రోజుల్లో చాలా మంది పెద్ద గొప్ప దైవ సేవకులు ఏం చేస్తారు, మధ్యలో పిఏలు ఉంటారు. వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి. అప్పుడే ఆ దైవ సేవకుని దగ్గరికి వెళ్తాం. ఒక డేట్ ఇస్తారు, ఒక టైం ఇస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అలానే ఏర్పరచుకున్నటువంటి ఈ 12 మంది శిష్యులు వారి యొక్క మనస్తత్వాన్ని గాని గమనించినట్లయితే, వారు యేసుక్రీస్తు దగ్గర కొందరిని తీసుకెళ్లారు, కొందరు రానియకుండా గద్దించారు. ఎవరిని తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు అనేది మనం ఆత్మీయ కోణంలో ఆలోచిస్తే బలహీనులా అన్నట్లుగా అనిపిస్తుంది. వారు కూడా మనలాంటి మనుషులే అన్నట్లుగా అనిపిస్తుంది. ఆయన వచ్చిన వారి జీవితాల్లో ఇప్పుడు ఈ 10వ అధ్యాయంలో మనం గమనిస్తే చూడండి, మొదటి వచనంలో, ఆయన అక్కడి నుండి లేచి యూదయ ప్రాంతమును యోర్దను అద్దరికి వచ్చెను. జన సమూహంలో తిరిగి ఆయన యొద్ద కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరల బోధించుచుండెను. అయితే 2వ వచనంలో, పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి, మొదటిగా వచ్చిన వారు ఎవరు? ప్రజల్లో నుంచి ప్రత్యేకించి దేవునితో కూడా, యేసుక్రీస్తుతో కూడా మాట్లాడడానికి ఆయన దగ్గరకు వచ్చిన వారు పరిసయ్యులు ఉన్నారు. ఎందుకు వచ్చారు వీళ్ళు? ఆయన్ను శోధించడానికి వచ్చారు.
ఆయన ఏదో ఒక తప్పు పట్టడానికి వచ్చారు. వారికి ఉన్న జ్ఞానాన్ని ఆ జ్ఞానం చొప్పున మాట్లాడడానికి వచ్చారు. ఏదో ఒక ఇరుకులు పెట్టి ఈయన బోధ కరెక్ట్ గా లేదు, ఈయన మన పితరుల ప్రకారంగా బోధించట్లేదు, ఆయన మన పితరులు ఒకరి విధంగా చెప్తే ఈయన ఒక విధంగా చెప్తున్నాడని ఏదో ఒక రకంగా ఇరికించాలనే ఆలోచనతో వచ్చారు. కానీ వాళ్ళు కరెక్ట్ గా సమాధానం చెప్పారు. యేసుక్రీస్తు ఏం అడిగారు, ఏం చెప్పారు నేను అడగను. కానీ వీళ్ళు యేసుక్రీస్తు ఎదుకు తీసుకొచ్చిన వారు ఎవరంటే పరిసయ్యులు ఉన్నారు. ఆ రోజుల్లో పరిసయ్యులు గొప్పవారు, డబ్బున్న వాళ్ళు, ధనవంతులు. కాబట్టి ఆ డబ్బు ధనాన్ని బట్టి ఒకవేళ ఈ శిష్యులు వారిని యేసు ఎద్దుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఇచ్చి ఉండవచ్చు. కానీ యేసు ప్రభు వారికి గట్టిగా బుద్ధి చెప్పి పంపించాడు. మీరు రెండో రకం కను చూస్తే అదే 13వ అధ్యాయం చూడండి. తమ చిన్న బిడ్డలు ముట్టవలని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరు. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. ఎందుకు గద్దించారు? యేసుక్రీస్తు దగ్గరికి చిన్న బిడ్డలు వస్తే ఎందుకు గద్దించారు? ఇందాక పరిసయ్యులు ఎందుకు రానిచ్చారు అంటే పిల్లల వల్ల ఉపయోగం లేదనా? పిల్లల ద్వారా ఏమీ రాదనా? అసలు పిల్లలే కదా ముందు బేసిక్స్ నేర్చుకోవాల్సింది. చిన్నప్పటి నుంచే కదా దేవుని భయభక్తులు నేర్చుకోవాల్సింది. చిన్నప్పటి నుంచి దేవుని రావడానికి అవకాశం కల్పించాల్సింది పిల్లలకే. బాలుడు నడవలసిన త్రోవను నేర్పవలసింది చిన్నప్పుడే. వారు సరిగ్గా చిన్నప్పుడు యేసుక్రీస్తుని గురించి నేర్చుకొని తెలుసుకుంటే ఆ సండే స్కూల్లో కానీ యేసుక్రీస్తు దగ్గర నిలబడిన అనుభవం వారు పెద్దయిన ఏదో ఒక సందర్భంలో ఆ రోజు ఆ చిన్న వయసులో చెప్పుకున్న దాన్ని విన్న దాన్ని ఏదో ఒక సందర్భం గుర్తొచ్చి వారి జీవితాల పశ్చాత్తాపం కలుగుతుంది. అందుకనే చిన్న బిడ్డల్ని తీసుకుని రావాలి, వాక్యాన్ని వినేటట్లుగా వారికి నేర్పాలి, వాక్యం గురించి వాళ్ళు డిస్కస్ చేయాలి. ఈరోజు ఎందుకు చెప్పారు, ఏ విధంగా చెప్పారు, చెప్తే ఏం జరుగుతుందని సందర్భానుసారంగా వాక్యాన్ని వాళ్ళ జీవితాలు ఏం చేయాలి, ఇంజెక్ట్ చేస్తూ ఉండాలి. అయితే ఈ శిష్యులు తెచ్చిన వారిని గద్దించాడు. ఈయన ఆషామాష వ్యక్తి అనుకున్నావా? యేసుక్రీస్తు చిన్న బిడ్డలు తీసుకొస్తారు, పిల్లలతో ఏం మాట్లాడతాడు అని గద్దించాడు. మరి పరిసయ్యులను గద్దించలేదు. అఫ్ కోర్స్ వాళ్ళకి రికమెండేషన్స్, వాళ్ళకి అంటే చాటుకి ఇచ్చే బహుమానాలు గొప్ప ఘనత కలగజేస్తాయి కదా. ఒకవేళ ఆనందం కలగజేస్తుందో, వాళ్ళతో అవసరం ఉంటుందో, లేకుంటే ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడతారు అనుకున్నారు. పిల్లలు ఏం ఉపయోగపడతారు అనుకున్నారేమో, బిడ్డలు గద్దించారు. ఇప్పుడు తర్వాత యేసుక్రీస్తు శిష్యులకు బుద్ధి చెప్పాడు. బుద్ధి ఉందా లేదా మీకు? అసలు నేర్చుకోవాల్సింది ఎవరు, తెలుసుకోవాల్సింది ఎవరు? చిన్నప్పటి నుంచే కదా పిల్లలు నేర్చుకోవాలి అని అరిసి పంపించాడు. పిల్లల లాంటి వారిది రాజ్యం, పరలోక రాజ్యం. మనస్తత్వం కూడా చిన్నపిల్లల్లాగా ఉండాలి. మా బ్లెస్సింగ్ని చాలాసార్లు కొడతాను, మీరు కొట్టరు అనుకుంటారేమో. వాళ్ళ మమ్మీ కంటే ఎక్కువ కొట్టేది నేనే, కానీ ఎక్కువ ప్రేమించేది కూడా నన్నే. కారణం ఏంటి? కొట్టింది మర్చిపోతారు క్షణంలో. తర్వాత ఎందుకు కొట్టానో వాడికి విడమరి చెప్తాను. తర్వాత తప్పు చేయకుండా వాడి ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత ఎందుకు కొట్టారని ఆలోచన, ద్వేషం ఉంది, పగ ఉంచుకున్నాను కాదు, నా తండ్రి కొడతాడు, ఆయనకు అధికారం ఉంది, మర్చిపోయి మళ్ళీ ప్రేమతో దగ్గరికి వస్తారు. పిల్లల మనస్తత్వం అండి, మర్చిపోయే మనస్తత్వం, వదిలిపెట్టే మనస్తత్వం, తిరిగి ప్రేమించే మనస్తత్వం. అందుకని ఒక లైవ్ ఎగ్జాంపుల్, బొన్ని కూతుర్ని ఇట్లా పైకి ఎత్తి ఎగిరేస్తుంటే ఆ పాప కింద పడి చెయ్యి ఇరిగింది. ఇప్పుడు కదా, 1 సంవత్సరం క్రితం చెయ్యి కట్టుగట్టి బాధపడింది. 1 సంవత్సరం బాగా, ఒక 5-6 నెలలు బాధపడింది. తర్వాత బొన్ని అడిగాడు, మా నేను ఇలా చేశాను కదా, నీ డాడీ అంటే నీకు కోపం ఉందంటే లేదు అన్న. చూడండి, మరి నేను ఇలా చేశాను కదా, జరిగింది కదా, నీకు ఇబ్బంది కలిగిందంటే లేదు డాడీ అన్న. చూడండి, పిల్లలు త్వరగా మర్చిపోతారు, ఆ ప్రేమను తిరిగి పొందుకుంటారు. అందుకనే పిల్లల లాంటి మనస్తత్వం పెద్దల జీవితాల్లో కూడా పాపాలు కప్పిపెట్టే, దోషాలు కప్పిపెట్టే ప్రేమ పిల్లల్లోనే ఉంటుంది. కాబట్టి ఆ పిల్లల మనస్తత్వం ఎవరైతే పెద్దలకు ఉంటుందో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్తున్నారు. అలా ఉండాలి, మర్చిపోవాలి, వదిలిపెట్టాలి.
పట్టింపులకు పోకుండా, భేషజాలకు పోకుండా, తండ్రి కాబట్టి అధికారం ఉంటుంది, తల్లి కాబట్టి అధికారం ఉంటుంది, ప్రేమతో ఏదైనా చేస్తారనే ఆలోచన బిడ్డల్లో ఉన్నట్టుగా ఈరోజు పెద్దల్లో ఉండట్లేదు, విశ్వాసుల్లో కూడా ఉండట్లేదు. గద్దిస్తే కోపం, అరిస్తే కోపం, ఏదైనా అంటే కోపం, నా గురించే చెప్పింది నా ఆలోచన, పిల్లల్లాగా ఇది మమ్మల్ని సరిదిద్దుకోవాలనే ఆలోచన చాలా మందికి ఉండలేకుండా పోతుంది. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రిక అంటాడు, ఏమంటే ద్వేషం, అసూయ అని పిల్లల మనస్తత్వం అండి, అవి వదిలిపెట్టాలి. పిల్లలు కూడా అంటారు నువ్వు నన్ను కొట్టావు అని, కొన్నిసార్లు దిప్పు పొడుచుకున్నట్టు అంటారు, అవన్నీ వదిలిపెట్టాలి అంటాడు. కాబట్టి పిల్లలలాగా చేసింది వెంటనే మర్చిపోయి తిరిగి మనస్ఫూర్తిగా తండ్రి సన్నిధి చేరగలిగిన మనస్తత్వం కలిగిన వారిదే ఒక రాజ్యం అని చెప్పిన తర్వాత, ఇప్పుడు ఇంకొక ధనవంతుడు వస్తాడు యేసుక్రీస్తు దగ్గరికి. డబ్బుంది కాబట్టి రాగానే ఈయనకు కూడా అవకాశం ఇచ్చారు. ఈయనకి ఏం చెప్తాడో అని అనుకున్నాడు, ఆయనకు చెప్పాల్సింది చెప్పాడు. ఏమని? అక్కడ మనం చూస్తే ఆయనేమో తన భక్తిని కనబరుచుకోవడానికి, తన నీతిని కనబరుచుకోవడానికి, చిన్నప్పటి నుంచే నేను భయభక్తులు కలిగి ఉన్నాను, నిత్య జీవం పొందడానికి ఇంకా నేనేం చేయాలి, ఇంకా చేయాల్సిన ఏమీ లేవన్నాడు. బాబు, డబ్బును బట్టి, ధనాన్ని బట్టి, నీ భక్తిని బట్టి కదా పరలోక రాజ్యము. నన్ను వెంబడించిన దాన్ని బట్టే నీ రాజ్యం ఉంటుంది, నేను చేసిన దాన్ని బట్టి నీ రాజ్యం ఉంటుంది. కాబట్టి నీకున్నాన్ని వదిలిపెట్టిరా అంటే వదిలిపెట్టలేకపోయాడు. ఆ మాటను బట్టి మిక్కిలి వ్యసనపడి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం ఆ ధనవంతుడు. అందుకనే ధనవంతులు దేవుని రాజ్యం చేరారంటే వీళ్ళు వెళ్ళి అడుగుతారు, ఎందుకు ప్రభు అంటే, మీకు అర్థం కాదులే, ధనాన్ని బట్టి కాదు, ఆ డబ్బు ధనానికి సిరిగా ఉంటే, సిరికి దాసులుగా ఉంటే దేవునికి చోటు ఉండదని చెప్తాడు. తర్వాత తన గురించి చెప్తాడు. చూడండి, నేను యెరూషలేముకి వెళ్తున్నాం కదా, అక్కడ నేను చనిపోతాను, తిరిగి లేస్తానంటే ఈ మాటలన్నీ వాళ్ళకు గుర్తులేవు. అక్కడ లూకా సువార్తలో ఏమని రాయబడిందంటే, ఆ మాటలు వారు గ్రహింపలేదు. అంటే యేసుక్రీస్తుతో పాటు నడుస్తున్న వారు ఆయన ఏం మాటలు చెప్తున్నాడు గ్రహించిన స్థితిలో వెంబడిస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంలో ఇంకొక గుంపు వచ్చారు. ఎవరు అంటే స్వయాన యోహాను, అక్కడ యాకోబుల తల్లి వచ్చి, అయ్యా నువ్వు మహిమగల దేశం అని చెప్తున్నావు, మహిమగల రాజ్యం అని చెప్తున్నావు, పరలోక రాజ్యం అని చెప్తున్నావు, శ్రేష్టమైన రాజ్యం అని చెప్తున్నావు, ఇదిగో సమస్తం వదిలిపెట్టి నా బిడ్డలు నీతో పాటు వస్తున్నారు కాబట్టి నీ రాజ్యంలో ఒకరిని కుడివైపు, ఒకరిని ఎడం వైపు, ఒకరిని ఉండనివ్వు అని అడుగుతాడు. ఆయన అంటాడు, అక్కడ వాళ్లకు బుద్ధి వచ్చేటట్టు ఒక మాట అంటాడు. చూడండి, మనం మార్కు సువార్త 10వ అధ్యాయం 40వ వచనం, నా కుడి వైపునను ఎడవైపునను కూర్చుండుట నా వశంలో లేదు, అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తును వెంబడిస్తున్న వారి జీవితాల్లో కూడా వాళ్ళు 12 మంది ఉన్నప్పటికీ కూడా ఆ 12 మందిలో నేను గొప్ప ఉండాలి అని ఆలోచన కలిగేది. నేను అందరికి కనిపించాలి, నేను అక్కడున్న తల్లి కూడా నా బిడ్డలు. ఎంత దారుణం అండి. అందుకనే వారితో అంటాడు, అయ్యా లోకస్తులు అన్య జనుల్లో అధికారం ఉంటుంది, వాళ్ళ అధికారులుగా ఉంటాడు, మీలో ఎవడైనా గొప్పవాడుగా ఉండాలనుకుంటే వాడు దాసుడై ఉండాలి. ఆ మాట అక్కడ ఉందా లేదా? చూడండి, అక్కడ ఏమంటాడంటే కింద, మీలో అలాగుండకూడదు. 43వ వచనం, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయువాడై ఉండవలను. మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికి దాసుడై ఉండవలను. ఈరోజు పని చేసి అణిగి మణిగి ఉండి గొప్పగా అనిపించుకోవాలని ఎవరుండరు. అది లీడర్షిప్ క్వాలిటీస్ లో ఒక క్వాలిటీ అని ఆలుకోరు. కానీ ఇప్పుడు వాళ్ళ శిష్యులు కాబట్టి అందరికి వాళ్ళే తెలియబడాలి, అందరికి వాళ్ళ గురించి అనుకోవాలని ఆలోచన వాళ్ళ జీవితం కలిగితే, సిద్ధపరిచింది దేవుడు ఎవరికి సిద్ధపరిచింది అది ఎవరికి తెలియదు, వాళ్ళకే దొరుకుతుంది. మీ ఇష్టానుసారంగా నేను గొప్ప అని కాదు. అసలు నువ్వు ఒకవేళ గొప్పవాడిగా ఉండాలనుకుంటే నువ్వు దాసుడిగా ఉండు, తగ్గించుకొని ఉండు. అది గొప్పతనం. అన్ని జనుల్లాగా అధికారం కావాలని, అధికారిగా ఉండాలని కాదు. ఆ విధంగా సంఘ పరిస్థితులను, బిడ్డలను పరిపాలించలేము అని శిష్యులకు చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తారు.
మనలో కూడా మనము కూడా ఎక్కడైతే మనం గొప్పగా ఉండాలనుకుంటామో ముందు దీనమస్తం కలిగి దాసులుగా ఉండి పరిచారం చేయాలి. అప్పుడే మన దీనత్వాన్ని బట్టి దేవుడు హెచ్చిస్తాడు. అంటే ఆయన ఎద్దుకు వచ్చిన వారిలో శిష్యులు పరిచయలకు అవకాశం ఇచ్చారు, బిడ్డలకు అవకాశం ఇవ్వాలి. వారికి వారే మేము గొప్పవారిగా ఉండాలి. అయ్యా మేము అన్ని వదిలిపెట్టి వచ్చాం కదా, ఏం చేస్తావు అంటే ఆయన అంటాడు, అయ్యా మీరు నన్ను అన్ని వదిలిపెట్టి వచ్చారు, ఈ లోకంలో మీకు 100 ఫలం దొరుకుతుంది. నా నిమిత్తం మీ బిడ్డలు వదిలిపెట్టారు, మీ బంధువులు వదిలిపెట్టారు, ఇళ్లను వదిలిపెట్టారు అని చెప్తూ ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. 10వ అధ్యాయం 28-29 వచ్చిన నేను చదువుతాను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగిన. అందుకు యేసు ఇట్లను, నా నిమిత్తము స్వార్థ నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్కజండ్రులనైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములను విడనాడిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను అన్నదమ్ములను అక్కజనులను తల్లులను పిల్లలను భూములను అంత మాత్రం కాదు రాబో కాలమందు నిత్య జీవమును పొందుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు అడిగారు, మేము అన్ని వదిలిపెట్టాం అంటాడు. అన్ని వదిలిపెట్టావు సరే, కానీ నన్ను వెంబడిస్తే ఈ లోకల ముందు కొంత హింస ఉంటుంది, దాన్ని తట్టుకోగలిగితే ఈ లోకల్ 100 ఫలం ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లను వదిలిపెట్టలేరు, పిల్లలను వదిలిపెట్టలేరు, ఉద్యోగాలను వదిలిపెట్టలేరు, ఏమి వదిలిపెట్టలేరు, కానీ దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలుగా శిష్యులుగా ఉండాలని కోరుకుంటుంటారు, గొప్పవారికి ఉండాలని కోరుకుంటున్నారు, పరిచారం చేయాలని ఆలోచన ఉండదు, కనిపించాలని కోరుకుంటున్నారు. వారికి గట్టిగా బుద్ధి చెప్పిన తర్వాత చెప్తున్నాడు, ఆ మాట చెప్పిన తర్వాత ఆ పేతురు గాని యోహాను గాని యాకోబు గాని ఎక్కడ కూడా తిరిగి గొప్పవారిగా ఉండడానికి వాళ్ళు ఆరోట పడలేదు, కానీ దేవునికి మనస్సును అనుకుని బ్రతకడానికి జీవించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను అయితే పద్మాసు దీపంలో వెళ్ళిపోయాడు. తర్వాత చిరఛేదనం చేయబడడానికి తను అప్పచెప్పుకున్న, నూనెలో వేయబడిన కాలిపోలేదు, సర్పాల చేత కుట్టించిన చావలేదు. దేవుని కోసం అలా నిలబడ్డాడు, గొప్ప అనిపించుకోలేదు, ఒంటరిగా బ్రతికాడు. దేవుని ప్రత్యక్షతను ఏ విధంగా ప్రజలకు ఇవ్వాలని చూసుకున్నాడు. ఇలా ఆయన వారిని యెరూషలేముకు వెళ్తూ ఉన్నప్పుడు, ఆ యెరూషలేముకు ముందు యెరికో దగ్గరికి రాగానే అక్కడ త్రోవ పక్కన ఒక గుడ్డివాడు ఉన్నాడు. అక్కడ త్రోవ పక్కన ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఈ గుడ్డివాడు తనకున్న గుడ్డితనాన్ని బట్టి, ఈ త్రోవను వెళ్తున్న వాడు ఎవరు? యేసు క్రీస్తు. ఆయన అందరినీ బాగు చేస్తాడు, అందరినీ ఆశలు తీరుస్తాడని ఆలోచన ఎప్పుడైతే కలిగిందో చూడండి, మనం చదివిన వచనాల్లో అధ్యాయంలో 47వ వచనం, ఒక గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. అయితే ఊరుకుండవని అనేకులు వారిని వారించిరి. వాడుక భాషలు అయితే శిష్యులు అతన్ని గద్దించినట్లుగా మనం చూస్తాం. ఇంకో బైబిల్లో గ్రేస్ మినిస్ట్రీస్ వాళ్ళది వాడుక భాషలో మనం చూస్తే శిష్యులే గద్దించినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని వలన ఒక మేలు పొందడానికి ఒక వ్యక్తి కేక వేస్తున్నప్పుడు, ఆ కేకను, ఆ బాధను అర్థం చేసుకుని, అయ్యా మన వెంట పడుతున్నవాడు, మన వెంట వస్తున్నవాడు కేకలేస్తున్న అరుస్తున్నాడు, త్రోవ పక్కన పడి ఉన్నాడు, వాడి పట్ల ఏదైనా కనికరం చూపించాలి మీరు అని ఆ బాధను తీసుకెళ్లి చెప్పాల్సిన వ్యక్తి ఏమంటున్నారు? ఇప్పుడు ఊరుకుండండి అని కేకలేస్తున్నారు. ఇప్పుడు కేకలేస్తూ ఉన్న వ్యక్తి ఇప్పుడు ఊరుకున్నాడా? లేదు. ఈ రోజు నేను చెప్పాలనుకున్న అతి శ్రేష్టమైన మాట ఏంటంటే, మనల్ని అణిచే వాళ్ళు ఉంటారు, మన స్వరం దేవుని సన్నిధి వినపడకుండా అడ్డుపడే వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నీ బ్రతుకుల బాధను పోగొట్టుకోవాలి అనుకున్నప్పుడు నీ స్వరం మనుషులకు కాదు కానీ దేవునికే వినపడినట్లుగా నీ స్వరం ఎత్తి కేకలు వేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఇంతకు త్రోవ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు? ఈయన త్రోవ పక్కన ఉన్నాడు, గుడ్డివాడు కాబట్టి త్రోవ తెలియని స్థితిలో ఉన్నాడు, త్రోవ ఎరగని స్థితిలో ఉన్నాడు. అసలు త్రోవ ఉన్న వాళ్ళు ఎవరు? ఈ లోకంలో కూడా ఎవరు త్రోవ పక్కన ఉన్నవారు అంటే అదే మార్కు సువార్త 4వ అధ్యాయం 15వ వచనం.
త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వాక్యం వారు విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారు విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన ఉన్నవాడు ఎవడు? వాడు దేవుని వాక్యం వినేవాడే. కానీ వాక్యం విన్న వాక్యం వాళ్ళు విత్తపడకుండా ఎవడికి అవకాశం ఇచ్చిన వాడు అంటే సాతానుకు. అందుకని ఇంకొక చోట దుష్టుడు వచ్చి అని రాయబడి, దుష్టుడు వచ్చి విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోతుంది. వాళ్ళ జీవితంలో విత్తుకొని దేవుని ఫలం పొందుకునే స్థితిలోకి రాలేడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎక్కడ కూర్చున్నావు? నీ బ్రతుకు ఎలాంటిది? నీ స్థితి ఎలాంటిది? ఆయన మార్గము గుండా వెళ్తున్నాడు. ఆయన తన శిష్యులను తీసుకొని తనతో ఉన్న వారిని వెంట పెట్టుకుని యెరూషలేముకు వెళ్తున్నాడు. యెరూషలేము దేవుని యొక్క సన్నిధి, నిత్య సుఖ సంతోషాలు ఉండే సన్నిధి, రొట్టెల ఇల్లు, ఆరాధించే స్థలము, దేవుని ఆరాధించే స్థలం అక్కడే ఉంది. కాబట్టి తనతో ఉన్న వారిని నిత్య సుఖ సంతోషాలతో అనుభవించడానికి ఆయన యెరూషలేమునకు తీసుకుని వెళ్తూ ఉంటే విత్తబడిన వాక్యాన్ని అంగీకరించకుండా, విత్తబడిన వాక్యాన్ని తనలో బలపరుచుకోకుండా సాతానుకు చోటిచ్చి, విత్తబడిన వాక్యాన్ని ఏం చేస్తుంది? సాతాను వచ్చి వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నటువంటి వారిగా చాలా మంది ఉన్నారు. ఈ రోజుల్లో వాక్యము విత్తనము, ఈ దేవునికి దయ అనే విత్తనం నీ బ్రతుకులు విత్తబడి అది ఫలిస్తేనే దేవుని దయ దొరుకుతుంది. దేవుని కృప అనే విత్తనం నీ హృదయంతరంగాలు నాటుకొని అది విత్తబడి ఫలిస్తేనే దేవుని కృప కనికరం నీ జీవితంలో ఉంటుంది. వాక్యం విత్తనమని లూకా సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది. తీయాల్సిన అవసరం లేదు, వినండి. విత్తబడిన వాక్యము నీ జీవితంలో విత్తబడి ఫలించిన తర్వాతనే ఆ ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. ఈరోజు చాలా మంది మందిరానికి వస్తున్నారు, వారం వారం వస్తున్నారు, ప్రయాసపడి వస్తున్నారు, వాక్యం వింటున్నారు. కానీ విన్న వాక్యం వాళ్ళ హృదయంలో విత్తబడకుండా సాతానుకు కూడా అవకాశం ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నారు? సాతాను వచ్చి ఎత్తుకుని పోతుంటే మా వల్ల ఏమవుతుంది, మా చేతులు ఏమవుతుంది, తీసుకుని పోయాడు అన్నట్లుగా బ్రతుకుతున్నారు. గమనించండి, అలాంటి వాళ్ళు ఎవరంటే దేవునికి ప్రేమను ఎరగకుండా, దేవుని కరికరాన్ని ఎరగకుండా, దేవుడు మన కోసం శ్రమ పడింది చూడకుండా, ఇహలోక సంబంధంగా ఈ యుగ సంబంధమైన దేవత యొక్క మనోనేత్రల గుడ్డితనం కలగజేసిన దాన్ని బట్టి మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరిస్తూ హృదయాన్ని అంధకారం చేసుకొని జీవములో నుంచి వేరుపరచబడిన వారై మనసుకు కలిగిన వ్యర్థతను అనుభవిస్తున్న వారందరూ కూడా త్రోవ పక్కన ఉన్న గుడ్డివారే. కానీ నీ కేకలు, నీ అరుపులు, నీ బాధ, అయ్యా నా బ్రతుకులో మార్గం చూడలేకపోతున్నాను, నీ మందిరం నీతో పాటు నడవలేకపోతున్నానని చిన్న ఆశ ఆలోచన ఉండి ఒకవేళ ఈ రోజు నువ్వు కానీ అరవగలిగితే, కేకలు వేయగలిగితే, అయ్యా నేను నీ మార్గం కానలేని స్థితిలో ఉన్నాను, గుడ్డితనం నాకు కళ్ళు కప్పేసింది, ఈ యుగ సంబంధ దేవత, ఈ లోక సంబంధం ఆలోచన నన్ను గుడ్డివాడిగా చేసేసాయి, మనసు అంధకారం అయిపోయింది, నీ వాక్యాన్ని అంటే చూడని స్థితిలో ఉన్నాను, అర్థం చేసుకున్న స్థితిలో ఉన్నాను, నీ వాక్యం నా పాద వెలుగే కానీ నా బ్రతుకు, నా కన్నులకు చీకటి ఉంటే నీ వెలుగు నేను చూడలేని స్థితిలో ఉన్నాను. కారణం ఏంటంటే వాక్యం వింటున్నాను, కానీ సాతాను వచ్చి నన్ను లోబరుచుకొని విత్తబడిన వాక్యం ఫలించకుండా ఎత్తుకొని పోతుంది. కాబట్టి ఎంతకాలం ఈ గుడ్డితనంలో ఉంటాను, ఎంతకాలం ఈ పాప అంధకారంలో బ్రతుకుతాను, తండ్రి నన్ను కరుణించండి, నీ మార్గంలో నీతో పాటు యెరూషలేముకు నన్ను కూడా తీసుకెళ్ళండి అనే ఆలోచన కలిగిన వారు మొట్టమొదట తనున్న స్థితిని బట్టి కేకలు వేస్తారు. ఈ రోజుల్లో చాలా మంది ఆ స్థితిలో ఉండడానికి ఇష్టం, ఆ స్థితిలో ఉండడానికి చాలా మందికి ఇష్టం. ఆ గుడ్డితనం కలిగి హృదయంలో అంధకార ఇచ్చలను బట్టి బ్రతుకుతూ త్రోవ పక్కల అలానే ఉండిపోతున్నారు. సాతానికి అవకాశం ఇస్తున్నారు, దేవుని ఎద్దుకు రాలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ క్రియలు కనిపిస్తాయి కదా. అందుకని యోహాను సువార్తలో ఏముంటుందంటే అక్కడ ఒక మాట ఉంటుంది, చూడండి, ఒక్క మాట చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం.
వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. దుష్కారము చేయి ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనపడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. వస్తే తెలిసిపోతుందిగా. వెలుగులోకి వచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను వైట్ షర్ట్ వేసుకున్నాను, షర్ట్ నిండా మరకలు ఉన్నాయి, నేను చీకట్లో ఉంటే ఈ మరకలు కనిపిస్తాయా? ఈ రోజుల్లో చీకట్లో ఎందుకు ఉంటున్నారంటే ఆ మరకలు కనిపించకుండా. ఆ పాపిష్టి జీవితం అనేకులు కనిపించకుండా వీళ్ళ బ్రతుకు ఇలాంటిదా? అరే వైట్ షర్ట్ వేసుకున్నాం అనుకున్నామే కానీ ఇన్ని మరకలు ఉన్నాయా, ఇంత తేడానా వీళ్ళ బ్రతుకు, ఇలాంటి జీవితమా అని అనేకులు తెలుసుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? వెలుగు ఎద్దుకు రాలేకపోతున్నారు, చీకట్లో ఉండిపోతున్నారు, త్రోవలకు రాలేకపోతున్నారు. రక్తము చిందించి పాపమును కడిగి ఒక మార్గం ఏర్పరిచిన ఆ మార్గంలోకి వచ్చి ఆ మరకలను పాపిష్టి స్థితిని కడుక్కొని ఆ మార్గం గుండా యెరూషలేముకి వెళ్ళలేక ఎక్కడ ఉండిపోతున్నారంటే త్రోవ పక్కనే పడిపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నీ బ్రతుకు అలాంటిదేనా? లోకం క్రియలు చేసుకుంటూ పాపిష్టి బ్రతుకుతూ వాక్యము ద్వారా గద్దించబడి, అంటే ఆ వాక్యము నిన్ను గద్దించినప్పుడు, ఆ వాక్యము నీతో మాట్లాడినప్పుడు సరిదిద్దుకోకుండా ఈ రోజులు చాలా మంది కూడా మందిరానికి రావట్లేదు, దేవుని ఎద్దుకు రావట్లేదు. ఏంటో ఈ మధ్య నా మీద పడుతున్నారు, నా గురించి మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. నీ గురించి అనుకున్నప్పుడు అది చెడ్డదైతే సరిదిద్దుకోవడానికి ఏం నష్టం? మంచిది కాదు అనుకున్నప్పుడు సరిదిద్దుకోవడానికి ఏం? వాక్యం రెండొంచులు గల ఖడ్గం, అది విభజించినంత మట్టుకు లోపలికి దూరుతుంది, కీళ్లను శరీరం విభజిస్తుంది. నీ బ్రతుకు ఎలాంటిదైనా సరే నిన్ను తేటపరుస్తుంది, బయలుపరుస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మార్గంలో వెళ్తూ ఉండగా ఈ రోజు నీ ఉన్న స్థితిని బట్టి పశ్చాత్తాపం, ఆ భర్తమేలాగా నేను గురిటితనంలో ఉండిపోతున్నానే, వెలుగును చూడలేకపోతున్నానే, అందరు బ్రతికినట్టుగా బ్రతకలేకపోతున్నానే, నా బ్రతుకులు ఈ చీకటిని పోగొట్టి, నా బ్రతుకులు నీ అంధకారాన్ని పోగొట్టి నేను వెలుగులో నడవల స్థితిని కల్పించేది ఎవరు? ఆ యేసు నాకు ఎప్పుడు కనిపిస్తాడు? ఆ యేసు ఎప్పుడు నన్ను దర్శిస్తాడు? ఆ యేసు మాట విని నా బ్రతుకు నేను ఎప్పుడు సరిదిద్దుకుంటానని ఎదురు చూడగలిగితే ఆయన త్రోవలో వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీవైతే వదిలిపెట్టాలి. బ్రతుకును మార్చుకోవాలనుకున్న వారి జీవితాల్లో మొట్టమొదటిగా విన్న వాక్యాన్ని బట్టి ఏముంటుందంటే భయం కలిగి ఆయన ఎందుకు రావాలని తపన ఉంటుందండి. నా బ్రతుకు ఇంతే అనుకుని ఆ చీకటిలోనే సంతోషాలను వెతుక్కుంటూ సుఖభాగాలను జీవిస్తూ ఈ వెలుగని దేవుని ఎదుకు రాకుండా చీకటి క్రియలు చేసుకుంటూ చీకటిలో బ్రతుకుతూ మీరు పూర్వం చీకటై ఉంటేరే అన్నట్లుగా ఆ చీకటి సంబంధమైన క్రియలు బ్రతుకుతూ ఇది పాపమని ఎరగని స్థితిలో ఉన్నంత కాలం నువ్వు త్రోవ పక్కనే పడి ఉంటావు. ఎప్పుడైతే ఈ చీకటి బ్రతుకును బట్టి నేను నిందించబడుతున్నాను, నేను ద్వేషించబడుతున్నాను, ఇంకా నా సొసైటీలో నాకంటూ ఒక వాల్యూ లేకుండా పోతుంది, ఎప్పుడు ఈ పాపిష్టి జీవితాన్ని వదిలిపెట్టుకోవాలని మరియలాగా లేచి వస్తే దేవుడు ఖచ్చితంగా వారిని క్షమించి వాళ్ళ పాపాలను కడిగి తిరిగి పరిశుద్ధపరిచి సమాధానం ఇస్తాడండి. ఈరోజు నీ బ్రతుకు ఎక్కడ కూర్చున్నావు? త్రోవ పక్కన పడి ఉన్నావు. ఎవడు నన్ను పట్టించుకోలేదు, కుదిరితే భిక్ష మొహానట పడేస్తాడు, వెళ్తున్నారు. నీ బ్రతుకును ఎవరు బాగు చేయట్లేదు. అయ్యో పాపం అంటున్నారు, ఏం చేస్తాం కర్మ అంటున్నారు. ఈరోజు కూడా నిన్ను కూడా అలా అంటున్నారా? అరే దారి పక్కన ఉన్నావే, దారిలోకి తీసుకొద్దామని ఆలోచన ఎవరు చేయట్లేదా? నిన్ను వదిలిపెట్టేశారా? వాళ్ళ మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారా? వాళ్ళ బ్రతుకు వాళ్ళు చూసుకుంటున్నారా? నీ బ్రతుకు గురించి ఎవరైనా ఆలోచించట్లేదా? జన సమూహం తండోపాలుగా వెళ్తున్నారు, కానీ ఏ వ్యక్తి కూడా అయ్యో త్రోవ పక్కన పడి ఉన్నాడు గుడ్డివాడు. అనేక మంది కళ్ళును బాగు చేసిన యేసునే కదా మనము వెంబడిస్తున్నాం. వీరు యేసు క్రీస్తు దగ్గర తీసుకెళ్తే వీడి బ్రతుకు బాగుపడుతుందనే ఆలోచన కూడా ఎవరు చేయట్లేదా? అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ అంతటి నువ్వైన ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు నీ ముందు నడిచి వెళ్తున్న యేసు అనేక పాపం నుంచి విడిపించుడు కాబట్టి ఆయనకి యేసుని పేరు పెట్టబడిన యేసు క్రీస్తు మాత్రమే నీ స్థితిని మార్చగలిగిన దేవుడిని ఎరిగి యేసయ్యా నా బ్రతుకును మార్చుని నువ్వు కేకలు వేయాలి. ఒకవేళ నువ్వు కేకలు వేసినా నీ ఉన్న స్థితిని బట్టి అనేకులు ఏమంటారంటే అబ్బో ఈ మధ్య ప్రార్థన చేయడం మొదలుపెట్టాడా, అప్పుడే మార్చుకున్నాడా, మారిందా అని అనేకులు నిన్ను అనొచ్చు.
గద్దించవచ్చు, లేకుంటే నీ స్వరం వినపడకుండా వాళ్ళు అడ్డుగా ఉండవచ్చు. ఈరోజు ఒకవేళ నువ్వు కూడా అలా అనుకుంటున్నావేమో, నేను బాధపడుతున్నాను, విడిపించబడాలని కోరుకుంటున్నాను, ఎవరూ కూడా పట్టించుకోవట్లేదు, జన సమూహము అని వెంట వెళ్తున్నారు, ఏ వ్యక్తి నన్ను పట్టించుకోలేదు అనుకుంటున్నావా? నువ్వు చేయాల్సింది ఏంటంటే నీవే కేకలు వేయడం మొదలు పెట్టాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. శిష్యులేమో గొప్ప గొప్ప వారి మాటలే వింటున్నారండి. మరి ఏం చేయాలి? నీ అంతటి నీవే ఆయన వినున్నట్లుగా కేక వేయాలి. ఏం చేయాలి? ఆయన వినున్నట్లుగా కేక వేయాలి. వీడు గద్దించినా సరే నువ్వు కేక వేయాలి. ఊరుకో, నీ బ్రతికి నువ్వు మారుతావు అనుకుంటున్నావా? నీ బ్రతుకు ఇంతే అన్న వాళ్ళు సైతం తల దించుకునేటట్టుగా, నా బ్రతుకును మార్చగల క్రీస్తు నన్ను దాటిపోతున్నాడే ప్రభువా, ఈ రోజు అవకాశం వచ్చింది కన్నీరు కార్చడానికి, ప్రార్థించడానికి. ఈ అవకాశం దొరికితే ఇంకా వదులుకుంటే ఇంకా దొరకదు అని అన్నట్లుగా, తండ్రి నా బ్రతుకును మార్చు అని ఈరోజు నువ్వు కేక వేయగలిగితే ఏం చేస్తాడు? నీ కేక ఆయనకు వినపడగలిగితే ఆయన ఏం చేస్తాడు? నిలిచి. ఎప్పుడు నిలబడ్డాడు చెప్పండి? ఆ కేక ఆయనకు వినపడ్డప్పుడే నిలబడ్డాడు, నిలిచి. ఈరోజు నీ కేక విని నీ దగ్గర నిలబడాలని కోరుకుంటున్నాడు. నీ బాధ విని నేను చూడాలని కోరుకుంటున్నాడు. నీ కన్నీటిని తుడవాలని కోరుకుంటున్నాడు. కానీ నువ్వు ప్రార్థన చేయట్లేదు. జీవితాంతం త్రోవ పక్కన ఉన్నావు. సాతాను వస్తుంది, ఎత్తుకుని పోతుంది. నీ బ్రతుకులు నెమ్మది లేదు, సమాధానం లేదు. బాగుపడాలని ఆశ ఉంది, కానీ సాతాను నిన్ను వేధిస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఏదో ఒక రూపంలో నీ కుటుంబానికి నష్టం కలుగజేస్తున్నాడు. కాబట్టి ఆయన ఎత్తుకు రాలేని స్థితిలో ఉన్నావు. ఎవరు కూడా నిన్ను తీసుకెళ్ళని స్థితిలో ఉన్నారు. కానీ యేసే స్వయాన నీ ముందు వెళ్తున్నప్పుడు మాత్రం అవకాశాన్ని వదులుకోకూడదు. త్రోవ పక్కన పడి ఉన్నాడండి, ఎవరు పట్టించుకోలేదు. అన్ని వేల మంది వెళ్తున్నారు, కానీ ఏ వ్యక్తి కూడా ఆయన దగ్గరికి రాలేదు. అంతమంది ఆయన అంతకుముందు ఆయన స్వస్థత చేయలేదా? చూపు ఇవ్వలేదా? బలపరచలేదా? స్థిరపరచలేదా? కనికరించలేదా? మరి ఆ కనికరం ఆయన వెంబడిస్తున్న వారిలో ఎందుకు లేదు? కాబట్టి ఈ రోజుల్లో కూడా స్వార్థ ఎలా అయిపోతుందంటే అది డబ్బున్న వాళ్ళది అయిపోతుంది. మధ్యలో అడ్డుపడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారిని ఛేదించుకొని నీ కేక యేసుక్రీస్తు వినున్నట్లుగా నీవే నీ స్థితి నుంచి తప్పించబడడానికి బర్తిమేయులాగా నువ్వేం చేయాలి? కేక వేయాలి. కేక వేస్తే ఏం చేస్తాడు ఆయన? నిలిచి నీ దగ్గర నిలబడతాడు. ఎవరు నీ దగ్గర నిలబడలేదేమో, ఎవరు నీ దగ్గర కనీసం 10 నిమిషాలు ఉండి నీ బాధ ఏంటిని అడగలేదేమో, అయ్యో పాపం అని నిన్ను అనలేదేమో. కానీ ఆయనకు వినపడితే మాత్రం ఆయన దాటిపోయే దేవుడు కాదు, వదిలిపెట్టే దేవుడు కాదు. అందరిలాగా ఊరుకో, ఎన్నో రోజులు చూస్తున్నగా నీ బ్రతుకు బాగుపడదు అని గద్దించే దేవుడు కాదు. అంటున్నారా? నీ కుటుంబం మారదు, మీ ఆయన మారడు, నీ పిల్లలు మారరు, నీ బ్రతుకు మారదు, నీ బ్రతుకు ఇంతే త్రోవ పక్కన అంటున్నారా? నువ్వు వారి మాటలు కాదు వినాల్సిందే. నీ బ్రతుకును మార్చగలిగిన దేవుని మాట విని నువ్వు దేవుని సన్నిధిలో దావీదు కుమారుడా అని కేకలు వేయాలి. ఈరోజు చాలా మంది కూడా కేకలు వేయలేకపోతున్నారండి. ఆయన సన్నిధికి వచ్చి కూడా వాక్యం వింటూ కూడా తను తాను సరిదిద్దుకొని ఆయన పిలుపును విని నిలబడ్డ దేవుడి దగ్గరికి సరైన స్థితిలో రాలేకపోతున్నారు. చూడండి, ఆ కింది వచ్చినాను కానీ మనం చదివితే మార్కు సువార్త 10వ అధ్యాయం నిలిచి. ఇప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఏమని చెప్తున్నారు? 49వ వచనం. చాలు చూడండి, యేసుక్రీస్తు వాళ్ళని తీసుకురా అంటే మాత్రమే శిష్యులు తీసుకొచ్చారు. నేను అంటాను, పరిసేను యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చేటప్పుడు పర్మిషన్ అడిగారా? అడగలేదు. ధనవంతుడు పరిగెత్తు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు పర్మిషన్ అడిగారా? అడగలేదు. బిడ్డలను ఆటంకపరిచారు. అంటే ఈ రోజుల్లో అధికారాన్ని బట్టి, డబ్బును బట్టి, వాళ్ళు ఇచ్చే దానిని బట్టి యేసుక్రీస్తు దగ్గరికి ప్రార్థన చేసేవారు ఉన్నారు, ప్రార్థనలు చేసేవారు ఉన్నారు. కేవలం నీ డబ్బు కావాలి, నీ ద్వారా వాళ్ళ ఘనత కావాలి, అలాంటి వారిని యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు, వాళ్ళని తండ్రి దగ్గరికి తీసుకెళ్తారు.
గుడ్డివాడు వాడి వల్ల ఏమొస్తుంది, ఏం లాభం అనుకున్నారేమో. రే నోరు మూసుకో ఉండు అని ఎంత బిజీగా ఉన్నాడో అన్నట్లు గద్దించారు. చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు వాడిని పిలవండి ముందు అన్నప్పుడు అప్పుడు వచ్చి ధైర్యం తెచ్చుకో, ఆ మాట ముందు అనొచ్చుగా. చూడండి, పరిస్థితులు మారిపోతున్నాయి ప్రియులారా, లోకం మారిపోతుంది, సేవకులు కూడా మారిపోతున్నారు. నీ బాధ నీవు నీ దేవునికి వినిపించేటట్లుగా కన్నీరు కార్చగలిగిన సమయం దాటిపోనివద్దు. సేవకులే మధ్యలో ఉండి వారి పక్షాన విజ్ఞాపన చేయవలసిన వారు వారి స్థితిని బట్టి గద్దించే స్థితిలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? నీ అంతటి నువ్వే కేకలేయాలి, నీ అంతటి నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి, నీ స్వరం దేవునికి వినిపించాలి, నీ బ్రతుకు దేవుడు చూడాలి. అన్ని లక్షల మందిలో, అన్ని వేల మందిలో నీ స్వరం దేవునికి వినిపించాలి. వినిపించినప్పుడు దేవుడు వింటాడు. ఆయన నిలబెట్టగలిగిన కేక నువ్వు దేవుని సన్నిధిలో వెళ్ళాలి. అయ్యా నేను గుడ్డివాడను, నా బతుకు బాగలేదయ్యా, త్రోవ పక్కన పడి ఉన్నానయ్యా, ఎవరు నన్ను నడిపించట్లేదయ్యా, అందరు యెరూషలేముకి వెళ్తున్నారు, ఆరాధిస్తున్నారు, జీవంగల దేవుడు అని నిన్ను దర్శించి సంతోషపడుతున్నారు, ఆ భాగ్యము నాకు లేదు, నన్ను తీసుకెళ్ళని ఆలోచన ఎవరికి లేదయ్యా, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో యేసు రక్షకుడా అని కేకలు వేస్తారు. అప్పుడు విని తీసుకురమ్మంటే తీసుకెళ్ళినప్పుడు ఈయన ఎలా వచ్చాడంటే, ఇప్పుడు మన జీవితాల్లో ఆయన ఎద్దుకు వచ్చే విధానం అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నద్దకు వచ్చాను. ఎట్లా వచ్చాడు? ఉన్న పాటన రాలేదు వాడి స్థితిని. వాడు అప్పుడు ఎవరు తీసుకెళ్లారు వాడిని? ఎవడని చేయి పట్టుకున్నాడా? లేదు. ఆ స్వరం విన్నప్పుడు పరిగెత్తాడేమో, ఆ స్థితిని వదిలిపెట్టాడు, పట్టను వదిలిపెట్టేశాడు, లేచాడు అన్న స్థితిలో ఎంత కాలంగా అక్కడ కూర్చున్నాడో, ఎంతకాలం అక్కడ పడి ఉన్నాడో మనకు తెలియదు, కానీ ఆ స్థితి నుంచి లేయాలి అంటే ఇది సంకల్ప బలం. నీలో ఒక ప్రేరేపణ రావాలి, నా దేవుడు బాగు చేస్తాడు. లేవడం అంటే ఒక నిరీక్షణ, నా దేవుని దగ్గరకు వెళ్తే నా బ్రతుకును బాగు చేస్తాడు, ఇంకా ఎంతకాలం ఇక్కడ ఉంటానో, ఈ స్థితిలో ఉంటానో, ఇలా భరిస్తాను, వేదన అనుభవిస్తాను, లేచి ఆయన ఎద్దుకు వెళ్దాం, లేచి ఆయన సన్నిధి వెళ్దాం, లేచి ఆయన పాదాలు పట్టుకుందాం అని లేవగలిగినటువంటి సంకల్ప బలం. ప్రభు యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, వెతుకు వారికి ఫలం దయచేయడు వాళ్ళని నమ్మాలి అనే నమ్మకంతో లేచి తన స్థితిని, తన కట్టుకున్న బట్టలు పారవేసి దిగ్గున ప్రభు యొద్దకు వస్తే, ఇప్పుడు చూడండి అక్కడ ఒక మాట 51 వచ్చింది. చాలు నేను నీకేమి చేయగోరుచున్నానని అడిగినాను. ఇదే ప్రశ్న చూడండి, అదే 36 వచనంలో ఉంది, అదే అధ్యాయంలో. ఆయన నేను మీకేమి చేయగోరుచున్నానని వారిని అడిగాను. ఇప్పుడు శిష్యుల్ని అడిగాడు. వాళ్ళ అమ్మ వచ్చి అడిగితే, అయ్యా నీ యొద్ద ఒక మనవి చేసుకోవాలంటే, సరే ఇంతకు నేనేం చేయాలన్నాడు, కానీ అడగకూడదని అడిగారు. అందుకని ఎవరికి సిద్ధపరిచినా వారికి దొక్కుతుందని చెప్పాడు. ఇప్పుడు ఈ గుడ్డివాడు అడిగాడు, గుడ్డివాడిని కూడా నేను నీకేం చేయాలి? దేవుడు అడుగుతున్నాడు, నేను నీకేం చేయాలి? నీకేం కావాలి? నీ బ్రతుకులో నీ స్థితి మార్చబడ్డానికి నేనేం చేయాలి? వాళ్ళేమో అధికారం కోసం, వారేమో గొప్ప కోసం, ఘనత కోసం ఆయన రాజ్యంలో ఒక భాగం అడిగారు, ఇవ్వలేదు. అది మీరు కోరుకుంటే కాదు, ఎవరికి సిద్ధపరచనో వారికి దొరుకుతాయని చెప్పాడు. ఇప్పుడు ఈయనను కూడా అడుగుతున్నాడు, నీకేం కావాలి అడుగుతున్నావు అన్నప్పుడు ఈయన ఏమంటాడు చూడండి, ఈయన బోధ కూడా నాకు దృష్టి కలగ చేయము అని అడిగాను. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. దృష్టి కావాలి, నీ చూసే దృష్టి కావాలి, నీ మార్గంలో దృష్టి కావాలి. చూడండి, అందుకని దేవుని చిత్తానుసారంగా మనం ఏమి అడిగినా దేవుడు అవి మనకు అనుగ్రహిస్తాడు. ఆయన త్రోవలో నడిచే భాగ్యం, ఆయన త్రోవలో ఉండగానే బలపరిచిన దేవుడు. ఎలియాజరు అబ్రహాం మాట విని త్రోవలు వెళ్తున్నప్పుడు దేవుడు మార్గం చూపించినట్లుగా మనం చూస్తాం. త్రోవలో వెళ్తున్నప్పుడు సన్నిధి దూత వరకు తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం.
ఆ త్రోవలో వెళ్తున్నప్పుడు దేవుడు వారి మధ్యలో అగ్నిస్తంభంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ త్రోవలోకి రావాలని ఆలోచన ఆయన కలిగినందండి. ఈరోజు ఆయన సన్నిధిలో ఆయన త్రోవలో వెళ్ళాలని ఆలోచన ఉందా? అయ్యా, నా మార్గం చెరుపుకున్నాను, నా ఇష్టానుసారంగా బ్రతికాను, లోకంలో గుడ్డివాడిగా బ్రతుకుతున్నాను, త్రోవ తప్పిపోయాను, పనికి మాలిన వాడిని అయ్యాను. త్రోవ పక్కన ఉండేవాడు ఎవరు అంటే గద్దింపుకు లోపడిన వాడు త్రోవ తప్పునని బైబిల్లో ఉంది. అతి మూర్ఖుడు త్రోవ తప్పునని బైబిల్లో ఉంది. సాతానుకు చోటు ఇచ్చిన వాడు త్రోవ తప్పును బైబిల్లో ఉంది. మరి ఈ రోజు నువ్వు ఏ త్రోవ తప్పావు? ఒకవేళ కళ్ళతో చూస్తున్న ఆత్మ సంబంధమైన ఆలోచన లేకుండా దేవుని యొక్క వరమును, దేవుని ప్రత్యక్షతను, దేవుని రక్షణను చూడలేని స్థితిలో నీ మనోన్నతిలో గుడ్డితనం కలిగిందేవో, గద్దింపుకు లోబడకుండా త్రోవ తప్పిపోయావు, నా ఇష్టం అనుకునే భ్రమలో బ్రతుకుతున్నావేమో. మూర్ఖంగా లోపల భక్తి చేయలేనిటి వారు హృదయంలో ఏముంటుంది? మూర్ఖత్వం ఉంటుంది. యోబు గ్రంథంలో ఉన్నట్లుగా పైపైన భక్తి చేస్తూ లోపల హృదయపూర్వకం భక్తి లేనటువంటి వాడిగా త్రోవ తప్పిపోయావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు లేచి విడిచిపెట్టి వస్తే నీకు ఒక దృష్టి కలగచేసి ఆయన వెంట తీసుకెళ్తాడు. చూడండి, అప్పుడు అడిగిన తర్వాత ఏమంటున్నాడు? అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. అప్పుడు ఏం జరిగింది? వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేముకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆయన చూపు పొంది ఆయన వెంట ఎక్కడికి వెళ్ళాడు? దేవునికి మందిరానికి, యెరూషలేముకి వెళ్ళాడు. ఒకప్పుడు ఎక్కడ ఉన్నాడు? త్రోవ పక్కన ఉన్నాడు. మన బ్రతుకులను మార్చగలిగిన దేవుడు అండి. ఆయన ఎద్దుకు వస్తే నీ స్థితిని మార్చగలిగిన దేవుడు. దావీదు కుమారుడా కరుణించు అని అడుగుతున్నాడు. దావీదు కూడా అడిగి ఒక్క మాట చూసుకొని ముగించుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథం 31:9 కూడా చూడండి ఒకసారి. నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము, విచారం వలన నా కన్ను క్షీణిస్తుంది. చూడండి, చాలు. ఇప్పుడు దావీదు కూడా మొరపెడుతున్నాడు. దేనికి? విచారాలు ఉన్నాయి. ఏళ్లతో దుఃఖముతో వెళ్ళబుచ్చుతున్నాడు. కన్ను క్షీణించిపోతుంది, దేహం క్షీణించిపోతుంది, ఆరోగ్యము లేదు. ప్రియులారా గమనించండి, ఈ రోజు కూడా నువ్వు కూడా తండ్రి కరుణించు అని అడుగుతున్నావా? దావీదులాగా విచారాలు నన్ను చుట్టుముట్టే, ఎటు చూసిన విచారమే, బాధే, వేదనే, దుఃఖమే. ఆయన కరుణించు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం, హల్లెలూయా. ఆయన పక్షాన మొరపెట్టు వారందరి కరుణించేవాడుగా ఉన్నాడు. అందుకనే ఆయన కరుణ 1000 తరుల వరకు కూడా ఉంటుందని బైబిల్లో చెప్పబడింది. ఈరోజు ఏ విషయంలో కరుణించమని కోరుకుంటున్నావు? అక్కడ గుడ్డివాడైతే గుడ్డితనాన్ని బట్టి, పాపిష్టి క్రియలను బట్టి నేను చూపు పొంది నీ వెంట వెళ్ళాలని కోరుకున్నాడు. దేవుడు చూపునిచ్చాడు, కరుణించాడు. దావీదు కూడా విచారం పోవాలని అడిగాడు. దేవుని సన్నిధికి వచ్చి వేడుకుంటున్నాడు, తండ్రి నా కుటుంబంలో ఉన్న బాధ తీసివేయండి, కన్నీటిని తీసివేయండి, దుఃఖము తీసివేయండి. ఎంతకాలం ఈ దుఃఖము, ఎంతకాలం ఈ వేదన, ఎంతకాలం ఈ నరకము? తండ్రి కరుణించు, 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 కరుణించు తండ్రి అని. ఇదేనా నీ వేదన? దేవుడు అంటున్నాడు, నిశ్చయంగా నేను కరుణించు దేవుడునై ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెట్టగలిగితే, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుటుంబాన్ని కరుణించు, నా బాధను దృష్టించు, నా దుఃఖాన్ని నువ్వు చూడు, నా విచారాన్ని నువ్వు చూడు. నేను అనుభవించలేకపోతున్నానయ్యా. అందరూ చూసేవాళ్ళే కానీ ఎవరు కూడా నన్ను కరుణించలేరు, నా బాధను తీర్చలేదు. తండ్రి నీవే కరుణించు అని ఈరోజు దావీదులాగా నువ్వు అడగగలిగితే, ఆయన దాటిపోయే దేవుడు కాదు, వదిలిపెట్టి వెళ్ళే దేవుడు కాదు, ఊరుకో అని అనే దేవుడు కాదు. కరుణించమని అడిగితే ఆయన కరుణించకుండా దూరంగా ఉండలేడండి. అందుకనే
బాధపడు వారికి ఆయన ముఖం దాచుకోలేదని బైబిల్లో రాయబడింది. ముఖం దాచుకోలేదు. మొరపెట్టు వారికి ఆయన ముఖం దాచుకోలేదు. ఈరోజు నీ బాధ ఏంటి? నీ దుఃఖం ఏంటి? నీ కన్నీళ్ళేంటి? అందరు దాటిపోతున్నారా? అందరు వదిలిపెట్టి వెళ్తున్నారా? త్రోవ పక్కన వదిలేశారా? ఒక ఇంట్లో వదిలేశారా? ఏకాకి అయిపోయావా? నేను చదవాలనుకున్న మాట అదే. నేను ఏకాకినై ఉన్నాను ప్రభువా, నేను మొరపెట్టుచున్నాను, నన్ను కనికరించు ప్రభు అని దావీదు ప్రార్థన. ఈరోజు కూడా అందరు ఉన్న నేను ఏకాకిని, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా బాధను తీర్చట్లేదు, తండ్రి నువ్వే కరుణించు అనే ఉద్దేశంతో ఈరోజు మందిరానికి వచ్చావేమో. ఆయన దాటిపోయే దేవుడు కాదు. ఆయన నిలిచి ఈరోజు అంటున్నాడు, నీవు నా దగ్గరికి రా. ఇప్పుడు అంటున్నాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకు? నీ బ్రతుకును బాగు చేయడానికి. అయితే నువ్వేం చేయాలి? దిగ్గున లేచి బట్టను పారవేసి ఆయన ఎద్దుకు రావాలి. నువ్వు కరుణించమని అడిగితే కాదు, నీ పాపపు స్థితిని వదిలిపెట్టి ఆయన ఎద్దుకు నువ్వు రాగలిగితే నువ్వు కోరుకున్నది నీ విశ్వాసాన్ని బట్టి నీకు దయచేసి నీ స్వస్థపరిచి నిన్ను బలపరచగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. ఏ విశ్వాసం? ఆయనైతే నన్ను బాగు చేస్తాడు, ఆయనైతే నాకు చూపునిస్తాడు, ఆయనైతే నా బ్రతుకు బాగుపడుతుందని నీ నమ్మకాన్ని బట్టి నీ బ్రతుకును బాగు చేస్తాడు. ప్రియులారా, ఇంకా నువ్వు త్రోవ పక్కన ఉండాల్సిన అవసరం లేదు, ఇంకొకరి మీద డిపెండ్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు, ఆధారపడాల్సిన అవసరం లేదు. చూపు పొంది ఆయన వెంట నువ్వు యెరూషలేములోకి వెళ్తావు. దావీదు జీవితంలో కూడా కరుణించు ప్రభు అని విచారం వలన దుఃఖములో కృంగిన స్థితిలో కరుణించు ప్రభు అని అడిగినప్పుడు కరుణించిన దేవుడు నిన్ను కూడా కరుణించి నీ బాధని తీరుస్తాడు. ఒకవేళ నువ్వు మోయాబుకే వెళ్ళిపోయి ఉండవచ్చు, మోయాబులో నష్టపోయి ఉండవచ్చు. నయోమిని మోయాబులో దర్శించాడు, యెరూషలేము దర్శించాడని నయోమి తిరిగి యెరూషలేముకు రాగానే ఆమె జీవితాన్ని దర్శించాడు, కరుణించాడు. దేవుడు కరుణామయుడు అండి, ప్రేమ కలిగిన దేవుడు, దాటిపోయే దేవుడు కాదు. ఈరోజు నిన్ను దాటిపోడు. కాకపోతే నువ్వు ఏం చేయాలి? కన్నీరు కార్చాలి. అయ్యా నన్ను దాటిపోవద్దు, నువ్వు దీవించు అంటే దాటిపోలేదండి. యాకోబును దీవించిన తర్వాతనే వెళ్ళాడు. ఈరోజు నీ ముందు మన మందిరంలో దేవుని సన్నిధిలోకి వచ్చిన నీవు ఏ విషయంలో కరుణించే ప్రభు అని అడుగుతున్నావు. ఆ బాధను ఆయన అర్థం చేసుకొని నిలబడి దృష్టి నుంచి నిన్ను పిలుస్తున్నాడు, నీ బాధను తీసివేయనట్లుగా. ఈరోజు మరి కేకలు వేస్తావా? నువ్వు ప్రార్థన చేస్తావా? దావీదు కుమారుడా, నా రక్షకుడా, నా పాప స్థితి నుంచి నన్ను విడిపించు, నన్ను కరుణించు, నా విచారాలు తొలగించు, నువ్వు తప్ప నన్ను కరుణించు వారు లేడు తండ్రి అని మనస్ఫూర్తిగా ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే నిలబడిన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, అక్కను చేర్చుకుంటాడు. తలలు వంచండి. తలలు వంచిన నీవు ప్రియ తల్లి, ఏ విషయంలో నువ్వు కృంగిపోయి ఉన్నావు? అయా నన్ను కరుణించు అని అడుగుతున్నావు. అయా నీ దయ ఉంటే చాలు తండ్రి, అయా నన్ను నీ దృష్టి ఉంచు నా మీద తండ్రి, నా బాధను తొలగించు, నా కన్నీటిని తొలగించు, నా దుఃఖాన్ని తొలగించు అని నువ్వు అడుగుతున్నావా ప్రియ తల్లి? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయి. పక్కన ఉన్న బ్రతుకులో నుంచి ఆయన త్రోవలోకి వచ్చే రోజు ఆసన్నమైంది. నువ్వు లేచిరా అని ఎద్దుకు. ఈరోజు ప్రార్థించి, అవును ప్రభువా, మనసు కలిగిన వ్యర్థతను బట్టి, హృదయాంధకారాన్ని బట్టి నీకు వ్యర్థంగా లోకములో బ్రతుకుతూ నీ వెలుగు ఎదుకు రాలేని స్థితిలో బ్రతుకుతున్నాను తండ్రి. దాన్ని బట్టి నిందలు, అవమానాలు, దుఃఖము, వేదన నన్ను అంటుకుంటుంది. నన్ను కరుణించు తండ్రి అని అడుగు ప్రియులారా. నువ్వు తప్ప నాకు దిక్కు లేరేసయ్యా, నువ్వే నాకు దిక్కు, నీవే నాకు దిక్కు. నన్ను దాటిపోవద్దు, నన్ను వదిలిపెట్టొద్దు, నన్ను విడిచిపోవద్దు. నా ప్రార్థన అంగీకరించు. ఈ రోజు నాకు ఒక జవాబు ఇవ్వు. నా ప్రార్థన అంగీకరించని నువ్వు అడగగలిగితే ఎంత మంచిది. ఈరోజు దాటిపోయే దేవుడు కాదు, నిలిచే దేవుడు, వినే దేవుడు, హక్కును చేర్చుకునే దేవుడు, కరుణించే దేవుడు, బలపరిచే దేవుడు నీ మధ్యలో ఉన్నాడు. యేసయ్యా నా బాధను తొలగించు, నా దుఃఖాన్ని తొలగించు, నా కన్నీటిని తొలగించు. అయ్యా భరించలేకపోతున్నానయ్యా, అనుభవించలేకపోతున్నానయ్యా. అయ్యా ప్రభు నిట్టూర్పులతో ఏళ్ళు గడిచిపోతున్నాయి తండ్రి. నీ ఓదార్పు నాకు దయచేయండి, నీ కనుదృష్టి నా మీద ఉంచండి నాయన, నన్ను కరుణించండి తండ్రి అని ఈరోజు ప్రార్థన చేయగలిగితే ఎంత మంచిది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, జీవం కలిగి తండ్రి, అయ్యా నీవు మార్గంలో వెళ్తూ త్రోవ తప్పి పోయిన వారి పట్ల
త్రో పక్కన ఉన్న వారి పట్ల ప్రేమ కలిగిన దేవుడు, దాటిపోయే దేవుడు కాదు నాయన. ఈ లోకంలో ఎవరైనా సరే అలా దాటిపోవచ్చేమో, మా స్వరం వినపడకుండా, మా మాటలు వినిపించకుండా మమ్మల్ని గద్దించేమో, మా స్థితిని బట్టి ఏలన చేయొచ్చేమో, చిన్న చూపు చూడొచ్చేమో, దూరం చేయొచ్చేమో, దూరం కావచ్చేమో, కానీ మా ప్రార్థన నీ చెవిన పడితే మాత్రం మీరు దాటిపోయే దేవుడు కాదు అని ఈరోజు మాతో మాట్లాడిన దేవా నీకు స్తోత్రం. అవును ప్రభువా, ఎంతో మంది నీ బిడ్డలు దుఃఖంతో వచ్చారు, బాధలో వచ్చారు, కన్నీళ్లతో వచ్చారు, నీ కనికరం కోరుకుంటూ వచ్చారు. అయ్యా కరుణించండి తండ్రి, మా కుటుంబాలు బాగుపడాలి, మా జీవితాలు బాగుపడాలి, నీ నెమ్మదితో ఈ లోకంలో బ్రతకాలి, స్వస్థతతో బ్రతకాలి, ఆదరణతో బ్రతకాలని కోరుకుంటూ వచ్చిన బిడ్డలు ఈ రోజు మీరు దాటిపోకుండా తండ్రి నిలిచి వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచండి, వాళ్ళు బాగు చేయండి, నీ మార్గంలో వారిని నడిపించండి. అయ్యా నీకు స్తోత్రం. అయ్యా దాటిపోవద్దయ్యా అని అడిగిన ప్రతి బిడ్డను తండ్రి, కోరుకున్న ప్రతి హృదయాన్ని తండ్రి నిలబడి వారి బాధని విని వారి జీవితాల్లో కావలసిన ప్రతి విధమైన ఈవిని మీరు అనుగ్రహించండి తండ్రి, వారి అవసరం తీర్చండి. నేను కన్నీరు విడిచినప్పుడు నా దేవుడు నా ప్రార్థన అంగీకరించి నన్ను దాటిపోక నన్ను క్షమించి నన్ను బలపరిచిన దేవుడు అని నీ బిడ్డలు సాక్ష్యం చెప్పినట్లుగా దేవా ఈ రోజు మా మధ్య నిలబడిన తండ్రి వారి జీవితంలో అద్భుత కార్యాలు జరిగించండి, వారు కోరుకునే వారి జీవితాలు జరిగించండి. అయా అవి ఏవో సిద్ధపరిచినవి అయా ప్రభు, వారు నన్ను అధికారాలు అయా ప్రభు లోక సంబంధ ఘనతలు కాకుండా తండ్రి నిన్ను చూడాలి, నీ వలన ఒక మెప్పు పొందాలి, నీ ఆత్మను నడవాలని అయా నీవు కోరుకున్నట్లుగా ఆ కోరిక ఉన్నట్లయితే తండ్రి ఆ ప్రార్థన అంగీకరించి వారు కోరుకుని దయచేసి సంతృప్తి పరిచి సంతోషాన్ని అనుగ్రహించి బలపరిచి ఈరోజు ఆనందంతో నింపి బలపరిచి నీ నామమునకి మహిమ ఘనత ప్రభావాలు కలిగించుకోమని యేసయ్య శ్రేష్టమైన దివ్యమైన నామం వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.